శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి ఫిబ్రవరి 23, 24, 25, 26 తేదీల్లో ఏ అనే అక్షరం గల పేరు గల వారితో మీకు జరిగేది ఇదే. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఫిబ్రవరి మాసం చివరిలో మీకు భగవంతుడు పంపించేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సంకేతాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ విషయాలను చెప్పి ఉండరు. మీరు ఒంటరిగా అనుభవించినటువంటి బాధలు, నమ్మిన వాళ్ళ చేత ఎదురైనటువంటి మోసాలు, మీ లోపల దాచుకున్నటువంటి కన్నీళ్లు, వీటిలో ఒకటి కూడా యాదృచ్ఛికమైతే కాదు. మీరు పడినటువంటి ప్రతి కన్నీటి వెనుక ఒక దైవ నిర్ణయం ఉంది. మీరు భరించినటువంటి ప్రతి అవమానం వెనుక ఒక మార్పు దాగి ఉంది. మరి మీకు ఎన్నో తెలియనటువంటి విషయాల గురించి ఈ రోజు మనం తప్పకుండా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల మరికొంతమంది రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్ గా ఉంటుంది. ఈ వీడియో స్వయంగా మీ దాకా వచ్చిందంటే భగవంతుడే మీకు ఒక మంచి సంకేతాన్ని అందివ్వబోతున్నాడు అని చెప్పి గుర్తుంచుకోండి. ఈ వీడియోని ప్రశాంతంగా ఒంటరిగా కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలో ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా ప్రారంభమవుతుంది. అలాగే మీ తలరాత కూడా మారబోయే సమయంగా మీరు భావించండి. ప్రశాంతంగా నిర్మలంగా ఈ మాటలను వినండి. అలాగే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ప్రత్యేకంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో ఏ అనే అక్షరంతో పేరున్నవారు మీ జీవితంలో వారి ద్వారా జరిగేటటువంటి మార్పులు, దైవ సంకేతాలు, కష్టాలు ముగిసే ముందు భగవంతుడు పంపించే హెచ్చరికలు, ఇవన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ఒక్కసారి తలుచుకొని ఈ వీడియోలో చెప్పేటటువంటి మాటలను వినండి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది అనే నిజాన్ని మీరు తెలుసుకోండి. అయితే మీ కష్టాలు వెనుక దాగి ఉన్నటువంటి దైవ రహస్యం గురించి ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఇతర రాశుల కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనం, అన్యాయం, నమ్మక ద్రోహం ఎదుర్కొన్నటువంటి రాశి ఈ మేషరాశి. జ్యోతిష్య శాస్త్రం స్పష్టంగా చెప్పకనే చెబుతుంది. మీరు ఎంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా, ఎంత నిజాయితీగా వ్యవహరించినా చివరికి మిమ్మల్ని తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే మీరు చేసినటువంటి సహాయం కనీసం గుర్తుపెట్టుకోకుండా, మీరు చెప్పినటువంటి ఒక మాటను తప్పుగా అర్థం చేసుకొని మీపై నిందారోపణలు చేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇది మీ తప్పు కాదు. ఇది మీ కర్మ కూడా కాదు. ఇది భగవంతుడు వేసినటువంటి ప్రణాళిక. మీపై ఉన్నటువంటి శని ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. శని భగవానుడు నేరుగా ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వడు. ముందు పరీక్షిస్తాడు, ఓపికను పరీక్షిస్తాడు, ఎవరికి ఎంత బలం ఉందనేది తెలుసుకుంటాడు. అందుకే మీ జీవితంలో ఒక దశలో మీకు అన్నీ ఉన్నప్పటికీ కూడా మీకు సంతృప్తి లేకపోవటం, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితాలు రాకపోవటం, చివరకు విసిగిపోవటం, ఇలా ఎన్నో రాత్రులు ఎవరూ లేనటువంటి సమయంలో నిశ్శబ్దంగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రోజులు ఉన్నాయి. ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను గుండెల్లోనే దాచుకుని దిగమింగారు. బయటకు మాత్రం నవ్వుతూ కనిపిస్తూ ఉన్నారు. లోపల పూర్తిగా విరిగిపోయినటువంటి మనసును పెట్టుకున్నారు. ఇవన్నీ చూసి భగవంతుడు మౌనంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ నిజమేమిటంటే భగవంతుడు మిమ్మల్ని అన్ని రకాలుగా కూడా సిద్ధపరిచాడు. అయితే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. చెప్పాలంటే మీరు ఇతరులకు మార్గదర్శకులుగా నిలవబోయేటటువంటి గొప్ప వ్యక్తులు. మీ జీవితంలో జరిగిన ప్రతి అవమానం మీకు అహంకారాన్ని తొలగించడానికి, మీలో ఉన్నటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీని బయటకు తీసుకురావటానికి భగవంతుడు మీకు కొన్ని స్పష్టమైనటువంటి సంకేతాలను ఇస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మీ దశలో కొన్ని కష్టాలను కూడా ముగించబోతున్నాడు. అయితే మీ మనసులో జరిగేటటువంటి అంతర్గత మార్పులు కొన్ని మీరు గమనించుకోవాలి. అంటే కొన్ని సంఘటనలతో మీ జీవితం అనేది మొదలవదు. ముందుగా మీ మనసులో తెలియనటువంటి ఒక మార్పు మీకు వస్తుంది. మీ జీవితంలో ఎప్పుడూ లేనటువంటి ప్రశాంతత వచ్చిందని మీకు అనిపిస్తుంది. మీరు గమనిస్తే ఇటీవల కాలంలో మీరు చాలా విషయాలపై మౌనంగా ఉంటున్నారు. ముందులాగా ప్రతి విషయానికి కూడా కోపంగా స్పందించడం లేదు. ఎవరు ఏమనుకున్నా కానీ మీ స్థితి అనేది నెమ్మదిగా ఉంటుంది. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది ఒక గొప్ప పరిపక్వత. ముందు చిన్న విషయాలకు కూడా మీ మనసు ఎక్కువగా బాధపడుతూ ఉండేది. ఇప్పుడు అదే విషయం మీకు ఎదురైనప్పటికీ మీ లోపల ఒక రకమైనటువంటి తెలియని శాంతి ఏర్పడుతుంది.
బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోవటం లేదు. ఇది మీ మనసు మీకు మంచి సంకేతం ఇస్తుంది. అయితే మిమ్మల్ని మానసికంగా స్థిరంగా బాగా ధైర్యంగా ఉంచిందని అర్థం. ఎందుకంటే మీరు పొందే అదృష్టాన్ని మోయడానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలి కదా. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి మార్పు ఏమిటంటే, మీరు ఇకపై ఎవరికీ కూడా మీ బాధలు చెప్పాలని చెప్పి మీరు అనుకోవటం లేదు. ఒకప్పుడు ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారులే అనే ఆశ మీకు ఉండేది. ఇప్పుడు ఆ ఆశ కూడా లేదు. ఇది నిరాశ కాదు. ఇది మీకు తెలియనటువంటి ఒక మార్పు. మీరు మీ మీదే ఆధారపడి నేర్చుకుంటున్నారు. అయితే మీరు కష్టాల ముగింపు దగ్గరికి వచ్చేసరికి పాత మనుషులపై ఆసక్తి తగ్గుతుంది. పాత సంబంధాలపై ఆకర్షణ తగ్గుతుంది. కొంతమంది ఎందుకో తెలీదు మీకు దూరంగా అనిపిస్తారు. ఇది సహజంగా జరుగుతుంది. ఎందుకంటే మీరు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగుపెట్టబోతున్నారు. పాత శక్తులు, పాత బంధాలు ఏవి కూడా మీతో రావు. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా చాలా మందికి అర్థం కావు. బయట వాళ్ళకు మీరు మారిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ నిజానికి మీ యొక్క నిజ స్వరూపం అదేనండి. ఏంటంటే మీకు మీరుగా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. కానీ కొన్ని మీ యొక్క ఆలోచనలు, మీ ప్రవర్తన, మీతో చేసేటటువంటి ప్రతి కర్మ ప్రక్రియ ఎలా ఉంటుందంటే, మీరు మంచి చేయాలనుకున్నా కూడా ఎదుటి వ్యక్తులు చెడుగా ఆలోచిస్తూ మిమ్మల్ని తప్పుద్రోవ పట్టిస్తూ ఉంటున్నారు. కాబట్టి మీకు చెప్పాలంటే ప్రత్యేకమైనటువంటి ఒక రక్షణ కవచం ఏర్పడబోతుంది. అది కూడా మీ చుట్టూ ఒక తెలియనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి బంధం. ఈ 4 రోజుల్లో మీరు ఒక దైవ పూజ చేయటం వల్ల ఏర్పరచుకుంటారు. ఇతరులకు నష్టం చేయకుండా మీ బాధను మీలో దాచుకుంటూ వచ్చినటువంటి మీకు ఒక దైవ సహాయం అనేది మీకు తోడుగా ఉండబోతుంది. అది మరెవరో కాదు, దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క ప్రభావం అనేది మీ మీద పనిచేయటం మొదలవుతుంది. కాబట్టి మీరు గమనిస్తే ఇటీవల రోజుల్లో ఏదైనా అమ్మవారి పేరు ఎక్కువగా మీకు వినిపిస్తూ ఉండటం, అమ్మవారి ఆలయాలు మీకు ఎదురుపడుతూ ఉండటం, ఎక్కడో ఒక చోట దుర్గాదేవి గురించి ఒక మాట అనేది రావటం, ఇటువంటివన్నీ కూడా యాదృచ్ఛికం కాదు. అమ్మవారి దృష్టి అనేది మీకు పడిందని చెప్పి ఆమె ఇచ్చినటువంటి సంకేతం. అమ్మవారి కృప అద్భుతంగా ఉంటుంది. ముందుగా ఆమె మీకు ఉన్నటువంటి నెగెటివ్ శక్తులను తొలగిస్తుంది. మీకు హాని చేసిన వాళ్ళను మీ దారి నుండి తొలగిస్తుంది. మీపై నిందలు వేసిన వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెడుతుంది. ఇది జరుగుతున్నప్పుడు కొంత అసహనం కలుగుతుంది. కానీ ఆ తర్వాత మీలో శాంతి ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక్కసారి మీరు లేచారంటే మరలా వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆమె ఇచ్చేటటువంటి శక్తి శాశ్వతం. మీకిప్పుడు అదే శక్తి దక్కబోతుంది. మీ జీవితంలో కనిపించేటటువంటి కొన్ని సంకేతాల్లో మొదటి సంకేతం ఎలా ఉంటుందంటే, కొన్ని కళల రూపంలో వస్తుంది. అంటే మీరు సాధారణంగా కళలు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉంటాయి. మీకు అలా గుర్తుండిపోతాయి. అవి అమ్మవారి యొక్క దీపం కావచ్చు, సింహం కావచ్చు, ఎరుపు రంగు, గుడి గంట, ఏదైనా గంట శబ్దం, ఇవన్నీ కూడా కలలో కనిపించేటటువంటి దైవ సంకేతాలు. ఇక కష్టాల ముగింపు దగ్గరలో ఉన్నారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏ అనే అక్షరం పేరుతో ఉన్న వారి యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి అంటే ప్రతి ఒక్క మాట మీ యొక్క బంధం అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపించబోతుంది. ఈ ఏ అనే అక్షరం కలవారు మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ అక్షరంతో ఉన్నవారు ఒక ఊరిలో ఉండవచ్చు, లేదంటే ఒక సంస్థగా ఉండవచ్చు, లేదా ఒక సంఘటనగా ఉండవచ్చు. కాబట్టి ఏ అక్షరం ద్వారా మీ జీవితంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయం అనేది చాలా బలంగా ఉండబోతుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మొదట మీలో ఉన్నటువంటి భయం తొలగిపోతుంది. అది మీ భవిష్యత్తుకు పునాది. అలాగే ఒక మంచి దశలోకి మీరు అడుగులు వేస్తారు. కానీ మీరేంటంటే వెనకాడతారు. ఇది నిజమా కాదా అని చెప్పి సందేహిస్తూ ఉంటారు. అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి కొంత సందేహాన్ని వ్యక్తం చేస్తారు. కానీ కాలక్రమేణా అదే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. మీ పేరు, మీ గుర్తింపు, మీ స్థానం ఇవన్నీ కూడా మారిపోతాయి. అయితే ఇది సాధారణమైనటువంటి మార్పు కాదు. ఇది జీవిత స్థాయిలో వచ్చేటటువంటి మార్పు. కాబట్టి ఈ విషయాలను జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కష్టాలు ఎంత ముగింపు దగ్గరలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇదైతే ఊహ కాదండి, అబద్ధం కూడా కాదు. మీకు అనుభవంలోకి రాబోతూ ఉన్నటువంటి నిత్య సత్యం. కాబట్టి మీ ఇంటి తలుపు తట్టబోయేటటువంటి ఒక అనుకోనటువంటి వ్యక్తి వెనుక
భగవంతుడి యొక్క ఉద్దేశం ఉంది. కాబట్టి మీ జీవితంలో ఒక కీలక దశకు మీరు వచ్చేసరికి భగవంతుడే ప్రత్యక్షంగా కనిపించడు, కానీ ఏదో ఒక రూపంలో ఒక మంచి సందేశాన్ని మీకు వినిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలో అలాంటి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. మీరు ఊహించినటువంటి సమయంలో ఊహించని విధంగా ఆ వ్యక్తి మీ ఇంటి తలుపు తడతాడు. అది స్నేహితుడో, బంధువో, లేదంటే పూర్తిగా కొత్త వ్యక్తో, ఇలా ఎవరైనా కావచ్చు. కానీ అతను లేదా ఆమె తీసుకొచ్చే మాట, సమాచారం, ఆలోచన మీ జీవిత దిశను పూర్తిగా మారుస్తాయి. ఆ వ్యక్తి రాకకు ముందు మీ మనసులో ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది. ఎందుకో తెలియనటువంటి అసంతృప్తి, ఆలోచన, గందరగోళం పెరుగుతుంది. ఇది ఆ వ్యక్తి యొక్క శక్తి మీ జీవితాన్ని తాకబోతుంది అనేది ఒక ముఖ్య సంకేతం. కాబట్టి మీరు చాలాసార్లు అవకాశాలను అనుమానంతో చూస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో మీకు ఎక్కువగా మోసాలు ఎదురయ్యాయి. కానీ ఈసారి వచ్చినటువంటి వ్యక్తి మోసం చేయడానికి కాదు, మీకు దారి చూపించడానికి వచ్చేటటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి మీకు మొదట ఆ వ్యక్తి సాధారణంగా అనిపించవచ్చు, కానీ వారు చెప్పినటువంటి మాటలే మీకు పదే పదే గుర్తుకొస్తాయి. కొన్ని రోజుల తర్వాత ఆ మాటలు మీకు అర్థమవుతాయి. ఓహో, పలానా వ్యక్తి పలానా సమయంలో నాకు ఒక మాట చెప్పాడు, అది ఈ రోజు మనకు ఉపయోగపడుతుంది అని మీకు మీరే రియలైజ్ అవుతారు. మీలో ఉన్నటువంటి అహంకారం బయటకు వస్తుంది. తరువాత శాంతంగా కూర్చొని వాళ్ళు ఏం చెప్పారు, అసలు దేని గురించి చెప్తున్నారు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించడం మొదలు పెడతారు. మొదట ప్రాక్టికల్ గా మీకు అనిపిస్తుంది. తర్వాత మీరు గమనిస్తే ఒక రకమైనటువంటి మార్పు అనేది మీ జీవితంలో వస్తుంది. ముందు మీరు భయపడినటువంటి విషయాలే తర్వాత మీకు భయం లేకుండా చేస్తాయి. తర్వాత మీకు అవసరమైతే ఎక్కడెక్కడని మీ యొక్క ఆత్మబలం అనేది రెట్టింపు అవ్వటం చూస్తారు. ఈ ధైర్యం మీలో వస్తుంది. అది కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు తోడైనప్పుడే. ఇక సహజంగా మీరు చాలా శాంత స్వభావులు, కానీ ఎక్కువ కాలం అన్యాయం భరించినప్పుడు లోపల ఒక అగ్ని దాగి ఉంటుంది. ఇప్పుడు ఆ అగ్ని మేలుకొలపబోతుంది. ఇది ఇతరులకు హాని చేయడానికి మాత్రం కాదు, మీ హక్కులను మీరే కాపాడుకోవటానికి, మీ జీవితం మీదే మీరే నియంత్రణ తీసుకోవటానికి. మరి ఈ దశలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకంగా ఉంటాయి. మీ మాటకు విలువ అనేది రెట్టింపు అవుతుంది. అలాగే కుటుంబ పరంగా కూడా శాంతి, అలాగే మీ సమయాన్ని, శక్తిని వృధా చేసుకోకుండా భగవంతుని వైపు మక్కువ చూపించుకోండి. అంటే మీ సమయాన్ని పూర్తిగా భగవంతుడి వైపు దృష్టి పెట్టేలా చూడండి. ఇది మీ బాధ్యత. మీకేంటంటే ఈ 4 రోజుల్లో చక్కగా మాకు కలిసి బాటుగా ఉంటుంది, అమ్మవారి అనుగ్రహం కలగబోతుంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత తప్పకుండా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు చేసుకోవటమో, లేదంటే అమ్మవారి గురించి ఎక్కువగా సంబంధించినటువంటి కథలు వినటమో, ఇటువంటివన్నీ చేయటం వల్ల ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది ఎక్కువగా మీకు కలుగుతుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒక విచిత్రమైనటువంటి దశ రాబోతుందని గుర్తుంచుకోండి. ఎవరి మాటలైనా వెంటనే నమ్మేటటువంటి స్వభావం మీకు తగ్గుతుంది. మీరు చేసేటటువంటి చిన్న పొదుపు కూడా భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారుతుంది. అలాగే పాత అప్పులు కూడా పూర్తిగా తీరిపోయేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఎవరో ఒకరు ఇచ్చినటువంటి ఆర్థిక సలహా కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది. ఆ సలహా ఆ సలహాను మీరు తప్పకుండా ఉపయోగించుకోవాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి రాబోయే 4 రోజుల్లో ఏం జరుగుతుందో, అలాగే దుర్గా అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలో తెలుస్తున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి.